పారిపోతుంటే మన వెంకీ చెందిన పార్టీ మోర్తాల్ ఎస్ఐ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళను చేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ అనుమానాస్పదంగా పారిపోతుంటే ఎందుకు పారిపోతారని వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఆర్మూర్ డివిజన్లో లక్ష్మణ చంద జన్నారం ఏరియాలో మోపాల్ ఏరియాలో ఈ చైన్ స్నాచింగ్లు చేసిరని చెప్పి వాళ్ళు ఒప్పుకునే సందర్భంలో పంచనాలు ఇచ్చి ఆ నలుగురు యొక్క కన్ఫెషన్ సీజర్ పంచనామాలు రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ ప్రకారంగా వాళ్ళు మోర్తాల్ పోలీస్ స్టేషన్లో ఒక చైన్ స్నాచింగ్, ఆర్మూర్ ఏరియాలో ఒక చైన్ స్నాచింగ్, మోపాల్ నిజామాబాద్ టౌన్ డివిజన్లో మోపాల్ మండలంలో ఒక చైన్ స్నాచింగ్, అదేవిధంగా లక్ష్మణ చందాల 2, జన్నారంలో 1, మొత్తం 7 చైన్ స్నాచింగ్ కేసులు ఈ 2 గ్యాంగులు నలుగురు కలిసి దొంగతనం చేయడం. దానివల్ల ఈ కన్ఫెషన్ అండ్ సీజర్ పంచామా రికార్డ్ చేసి వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపుతా ఉన్నాం. ఈ నలుగురి దగ్గర దాదాపు 15.5 తులాల బంగారు చైన్ 7 కేసులలో ఉన్న స్నాచింగ్ కేసులో ఉన్న మొత్తం 15.5 తులాల బంగారం గొలుసులు వాళ్ళు దొంగతనం చేసి రికవర్ చేసి కోర్టులో జప్తు చేయడం జరుగుతాం. 2 బండ్లు ఏదైతే ఈ చైన్ స్నాచింగ్ ఉపయోగించారో ఒక స్కూటీ, ఇంకొకటి రెడ్ కలర్ స్కూటీ, ఒక పల్సర్ బైక్ కూడా వాళ్ళ సమక్షంలో వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకుని కోర్టులో డిప్లాయ్ చేస్తున్నాం. అంటే బండ్లు కూడా దొంగతనం చేసే బండ్లు కాదు, బండ్లు దొంగతనం కాదు, బండ్ల మీద వచ్చి చైన్ స్నాచింగ్. ఎవరైనా కొట్టారు సార్ గుంజుకోవడం, బండి వచ్చి ఇంటర్నెట్ వాళ్ళు గుంజుకోవడం. వీళ్ళిద్దరు కలిసి ఇంకో దగ్గర మన నేరుగొండ అనేది మన ఒక వైన్ షాప్లో కుంటాల పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒక వైన్స్లో పోతూ మందు తాగడానికి దొంగతనం చేసి బీరు దొంగతనం చేసి తాగింది. అదో ఒక కేసు తీస్తుంది. మొత్తం 8 కేసులలో వీళ్ళను చూపించడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడని ఇతను మెకానిక్ లక్ష్మణ్ పెట్టిన, ఇంకొక అతను బోయస్ శేఖర్ అనే అతను డిచ్పల్లి నిజామాబాద్ జిల్లా, ఇంకో పోతూరు తరుణ్ ఈయన లక్ష్మణ్పేటనే, ఇంకోటి చంటి సాయి కుమార్ ఈయన నిజామాబాద్, నిజామాబాద్ కాంపౌండ్ మిర్చి కాంపౌండ్ నిజామాబాద్ జిల్లా. వీళ్ళు నలుగురు కలిసి ఒక ముఠాలాగా ఏర్పడి వీళ్ళందరికీ ఒకరికొకరు పరిచయం. వీళ్ళ అబ్బు అనేటోడు 5 కేసులలో ఉన్నాడు, శేఖర్ 2 కేసులలో ఉన్నాడు, తరుణ్ 4 కేసులలో ఉన్నాడు, సాయి కుమార్ 2 కేసులలో ఉన్నాడు. నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఏదైనా గుర్తు తెలియని వ్యక్తులు మన ఊళ్ళో ఇటు స్నాచింగ్ చేసే వాళ్ళందరూ మొదట వచ్చి అబ్జర్వేషన్ చేసుకొని ఊళ్ళలో ఒక 2-3 సార్లు గస్తీ తిరిగి వాళ్ళు అబ్జర్వ్ చేసి ఒంటరిగా ఉన్న మహిళలను లేదా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు, వాళ్ళ పొజిషన్లో ఉన్న బంగారు ఆభరణాలను కూడా ఎత్తుకొని పోవడం జరుగుతూ ఉంది. అందుకనే ఈ గ్రామస్తులు ప్రతి ఊళ్ళో ఈ జిల్లాలో ఉన్న గ్రామస్తులు అందరికీ తెలియజేయగా, ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే వాళ్ళ అవకాశం ఉంటే వాళ్ళ ఫోటో కానీ వాళ్ళ బండి నెంబర్లు కానీ మాకు ఫోటో తీసేసి మా పోలీసులో షేర్ చేస్తే, అదేవిధంగా మీరు అవసరమైతే కొత్త వ్యక్తులు వస్తే అనుమానం ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళని తరువుగా వెరిఫై చేసి వాళ్ళ క్యాండిడేట్ వెరిఫై చేసి వాళ్ళను వాళ్ళ ఇట్లాంటి కేసులలో జనరల్గా అనుమానం బండి నెంబర్లు లేకుండా కానీ అనుమానంగా లేకుండా కానీ ఖచ్చితంగా వాళ్ళు మనం నేరాలు చేయడానికి ఉపయోగపడుతుంది. బండి జనరల్గా సొంత బండి ఉన్నోళ్ళు, రైతులు కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ బండి నెంబర్లు లేకుండా తిరగరు. జనరల్గా నేరాలు చేసే వాళ్ళు మాత్రమే బండి నెంబర్ లేకుండా తిరుగుతారు. కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మాకు సమాచారం ఇచ్చినట్లయితే ఈ నేరాలను అదుపు చేయడంలో పబ్లిక్ కూడా భాగస్వామ్యం అవుతారు, మాకు సహకరించిన వాళ్ళు అవుతారు. మనం ఫర్దర్గా గ్రామాల్లో అమాయకులైన వ్యక్తుల ఆభరణాలను కానీ సొత్తు కానీ దోపిడీ జరగకుండా ఆపే విషయంలో మీరు భాగస్వామ్యం కావాలని నేను కోరుకుంటున్నాను.